ఉపదేశ సారం టాక్ 22. మనకు ఆంగ్ల భాషలో లేదా ఏదైనా భాషలో వర్బ్ లేకపోతే భాష ఉండదు. లాంగ్వేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వర్బ్. సో నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఒక వర్బ్ వస్తుంది. నేను నడుస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, నేను పడుకుంటున్నాను అంటే నేను అన్నదాన్ని నువ్వు చేసే పని స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు నేను లేకుండా ఒకవేళ చెప్పవలసి వస్తే ఎలా చెప్తాం? చాలా కష్టం. అసలు నేను అనేది తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పడిపోతుంది, అందులో ఏ సందేహం లేదు. సో మనిషికి అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే నేను అన్న భావన. కానీ ఇది ప్రపంచం వల్ల ఏర్పడ్డ ఒక అబద్ధపు నేను. అట్లాగే ఈ నేను అన్న ఒకానొక ఎగ్జిస్టెన్షియల్ మీనింగ్, దాని గురించి ఈరోజు ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పే శ్లోకం. ఆ శ్లోకంలోకి వెళ్ళే కంటే ముందు ఊరికే ఎప్పటిలాగా పాడుకుందాం అకారణంగా. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం, కురిసే కరుణ శిఖరం, సర్వ ప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తాశూన్య ఉపదేశసారం, శ్రీసామృతవాకద్వయం, రమణాని స్థితి నా హృదయం, రమణా నీ స్థితి నా హృదయం. ఈ భూమి మీద రాయబడ్డ చాలా గొప్ప పుస్తకాల్లో ఒక పుస్తకం గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నా. వీలైతే మీరందరూ చదవండి. ఆ పుస్తకం యాంథమ్, అయాన్ రాండ్ రాసింది. చాలా చిన్న పుస్తకం, కానీ చాలా గొప్ప థాట్, వెరీ నావెల్ థాట్ అందులో ఎస్టాబ్లిష్ చేసింది. సరదాగా చదవచ్చు. ఆ నావెల్ యొక్క కాంటెక్స్ట్ ఏమిటంటే కలెక్టివిజం అండ్ ఇండివిజువలిజం. ఇండివిజువలిజం అంటే నేను, కలెక్టివ్ అంటే మనందరం కలిసి డెవలప్ అవుదాం. నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను నా స్థాయికి తగ్గట్టు. ఇట్లాంటి సంఘర్షణల మధ్య మనిషి నిరంతరం పోరాడుతున్నాడు, అందులో ఏ సందేహం లేదు. సో ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముంది అంటే అందులో ప్రతిదీ కాస్త క్రియేటివ్గా ప్రజెంట్ చేయబడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పుస్తకంలో ఉన్న క్యారెక్టర్స్ పేర్లు కూడా ఎలా ఉంటాయంటే ఈక్వాలిటీ 7-2521, ఆ తర్వాత ఇట్లాగే కొన్ని పేర్లు ఉంటాయి. అంటే ఎవరికి పేరు అంటూ ఉండదు. ఒక ట్రైబ్ ఉంటుంది, అక్కడ ఏదైనా సరే చెప్పాలంటే ఐ అని వాడకుండా చెప్పాలి. ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలి నీకు ఐ అని వాడకపోతే? మీరే ఆలోచించండి. సో నువ్వు చేసే ప్రతి ఆలోచనకి, చేసే పనికి ఒక ఐ అనే ఆలోచన వస్తుంది, నేను. ఆ నేను అనేది ఒక గ్రౌండ్. ఆ గ్రౌండ్ మీద నీ మనస్సు ఎన్నో భవంతులు కడుతుంది. ఒకవేళ ఆ నేను అన్న దానికి డ్యామేజ్ జరిగితే గ్రౌండ్ అంతా కూలిపోయే ప్రమాదం ఉంది. సో ఈరోజు రమణ మహర్షి చెప్తున్న ఈ శ్లోకం, అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యహం
నిజ విచారణం. అంటే నేను అన్నది ఎక్కడి నుంచి పుడుతోంది అని అన్వేషిస్తే ఆ నేను పతనం అవుతుంది. ఇది ఆత్మవిచారం. సో చాలామంది ఆధ్యాత్మిక పరంగా అన్వేషిస్తున్న వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ కన్ఫ్యూజ్ చేసింది బేసికల్గా. ఒకప్పుడు నాకు తెలిసిన ఒక ధ్యాని ఒక పోయం రాశాడు. నాలో ఉన్న నేను నన్ను అన్వేషించాలని అదే రాశాడు. అంత నేను నేను అంటే రాశాడు అనమాట. అదంతా తర్వాత రోజుల్లో చెప్పాడు ఆయన. నాకు ఏ ముక్క అర్థం కాలేదు, కానీ ఆధ్యాత్మిక పుస్తకాల్లో నేను అది అర్థం చేసుకుని నాలో ఉన్న నేను ఎట్లేదో రాసేవాడిని. అదంతా పిచ్చి. స్టిల్ ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ అని. రీసెంట్ టైమ్స్లో కలిసినప్పుడు నేను అతనికి చిన్న కాంటెక్స్ట్ ఇచ్చాను. టక్కున అతను పట్టుకున్నాడు. అతని బల్బు వెలిగిందనమాట. అదేమిటి, నువ్వు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు నేను అనే భావన ఉంటుందా? అసలు నేను అనే భావన ఒరిజినేట్ అవ్వడానికి కారణం నువ్వు అనే భావన కదా. సో నీది అనే భావన లేకపోతే నాది అనే భావన ఎక్కడుంది? నీ అనే భావన లేకపోతే నా అనే భావన ఎక్కడుంది? నీ దేశం లేకపోతే నా దేశం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడన్నా సరే నా గాలి అనేది ఉందా? ఎందుకు లేదు? నా నీళ్లున్నాయి, నా గాలి ఎందుకు లేదు? ఇంకా గాలిని ఎవరు సొంతం చేసుకోలేదు కాబట్టి. నా అంతరిక్షం, కొందరు సైంటిస్టులు చెప్తారు సార్ స్పేస్ కూడా డివైడ్ అయిపోయిందట. సో అందుకని ఈ నేను అనే భావన ఎక్కడ మొదలవుతుంది అంటే నువ్వు అనే భావన ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది పుట్టిన తర్వాత. ఇదంతా ఎంక్వైరీ చేయవలసిన విషయం. సో పుట్టిన తర్వాత నువ్వు అనే భావన ఎదుటి వ్యక్తి గుర్తింపబడతాడు మనసుకి. సో మనసులో మొట్టమొదట ఇంప్రింట్ అయ్యేది ద అదర్. సో అదర్ని గుర్తించిన తర్వాత దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. దాంతో అటాచ్మెంట్ ఏర్పడిన తర్వాత ద అదర్ ద క్రియేట్స్, అంటే అందరూ కలిసి నీలో ఉన్న నేనుని ఎస్టాబ్లిష్ చేస్తారు. అట్లా ఒక ఫాల్స్ ఐ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక అదర్ని గుర్తించావు, అది పిన్నో లేకపోతే బాబాయ్ ఎవరో అనుకుందాం. అమ్మని పక్కకు జరుపుదాం సబ్జెక్ట్ నుంచి. బికాజ్ యాజ్ ఎ మదర్ తన హోల్ కన్సర్న్ ఒకటే ఉండాలి, లవ్ అండ్ కేర్ అండ్ అఫెక్షన్, అంతే. సో తల్లి కొడుకులకు మధ్యన డబ్బు, వ్యాపారం, జీవితం, విజయం సాధించడాలు, కోల్పోవడం ఇవన్నీ వచ్చాయనుకో, అంత ప్రపంచంలో వచ్చింది కదా. ప్రకృతిలో ఒక మదర్ ఏం చేస్తుందో ఒకవేళ మనుషుల్లో మన మాతృమూర్తి కూడా అదే చేయాలి, అదే చేస్తుంది. అది ఓకే. తర్వాత కొడుకు విజయం పొందితే తల్లి చూసి గర్వపడడం, పొంగిపోవడం, ఇదంతా మాయనే. కొడుకుని చూసి తను ఆస్వాదించాలి, కొడుకు ఏమైనా కావలిస్తే అందివ్వాలి, అక్కడితో మాతృమూర్తి కార్యక్రమం పూర్తవుతుంది. కానీ మైండ్ వచ్చిన తర్వాత అదంతా వస్తుంది, అది వేరే విషయం లేండి అది. సో ఇప్పుడు ఆ పిన్నో బాబాయో ఎవరో నువ్వు గుర్తించావు. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళు నీకు చెప్తున్నారు నీవెవరని. రాజకుటుంబంలో పుట్టేవరా, నువ్వు రాజురా, భవిష్యత్తులో హీరో అవ్వాలరా, నువ్వు హీరోవిరా, అది ఇది అని చెప్పారు. సో మెల్లమెల్లగా వాళ్ళ మాటల్ని పట్టుకొని దాన్ని నువ్వు ఇంప్లై చేసుకోవడం మొదలుపెట్టి కొంతకాలం తర్వాత నేను రాజుని అని నువ్వు మొదలు పెడతావు. ఇదంతా ఎట్లా వచ్చింది అసలు? ఇప్పుడు ఎన్నో సినిమాలు వచ్చాయి, చిన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, ఆ దర్పము, అదంతా ఎట్లా వచ్చింది అంటే అనుకోవడం వల్లనే కదా. అందరు అంటున్నారు, అట్లా అనడం వల్ల తనకు అనిపించింది మనం ఈ వంశంలో పుట్టావు కాబట్టి నువ్వు కింగు, ఈ వంశంలో చేసి అని అట్లా అంటూ అదంతా వింటూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అట్లాగే మాట్లాడేవాళ్ళు కాబట్టి అటువంటి ఒక భావన ఏర్పడ్డది. సో నేనున్న భావన ఎక్కడి నుంచి పుడుతుంది అంటే నువ్వు ఎంక్వైరీ చేస్తే సరిగ్గా. ఇప్పుడు నేను చెప్పేది పూర్తి నా స్వయం, ఎందుకంటే రమణ మహర్షి ఇదంతా చెప్పలేదు, ఆయన ఎవరికి చెప్పలేదు. నేను ఎవరో విచారణ చెయ్యి అన్నాడు, నీవెవరో విచారణ చేసుకో అన్నాడు. అద్భుతమైనటువంటి విచారం కాదు, విచారణ, ఎంక్వైరీ. సో నువ్వు మొదట గుర్తించేది వేరే దాన్ని. నీ కళ్ళు అవుట్వార్డ్లీ డైరెక్షన్లో ఉన్నాయి, నువ్వు వేరే దాన్ని గుర్తిస్తున్నావు. చిన్నపిల్లవాడు తన శరీరాన్ని తను ఎప్పుడు గుర్తించాడు,
వేరే వాళ్ళ శరీరాన్ని గుర్తిస్తాడు. తన టచ్ని తను ఎప్పుడు ఆస్వాదించాడు, వేరే వాళ్ళ టచ్ కోసం ఏడుస్తాడు. తను ఎంత అందంగా ఉన్నాడో తనకు తెలియదు, వేరే వాళ్ళ అందమూ తెలియదు. రాను రాను వేరే వాళ్ళు ఎంత చక్కగా ఉన్నావు, ఇది అందమని చెప్తే అది నమ్ముతాడు. రాను రాను వీళ్ళే మన వాళ్ళు అని చెప్తే నమ్ముతాడు. రాను రాను ఆ నమ్మిన వాళ్ళు వచ్చి నీవిది, నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత అందగాడివి, అది ఇది ఇంత గొప్ప వంశంలో పుట్టావంటే నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఫ్రెండ్స్ మధ్యకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళితే అవే రిపీట్ చేస్తాడు. రిపీట్ చేస్తూ 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 అదే అయిపోతాడు. ఇదంతా అబద్ధం, అది నీవు కాదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటే. సో మనకి ప్రాపంచికంగా ఏర్పడేటువంటి ఒక నువ్వు ఉంది అంటే నేనుంది, అట్లాగే ప్రకృతిపరమైన నేను అంటే సమస్తము అని. సముద్రంలో ఒక బిందువు, సముద్రం నుంచి బయటపడి నేను ఇప్పుడు సపరేట్ అని చెప్పుకునే ఒక నేనుంది. సముద్రంలో ఉన్న బిందువు సముద్రమే నేను, తద్వారా నేను సముద్రం వేరు కాదని అర్థం చేసుకుని ఒకనొక, ఇదంతా కేవల జ్ఞానం మాత్రంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. యూ కెనాట్ ప్రూవ్. ఒకవేళ రమణ మహర్షి లాంటి వ్యక్తి ఈ క్షణమే మీ ఇంటి పక్కనే ఉన్నా కూడా నువ్వు గుర్తుపట్టకపోవచ్చు, ఆయన మామూలు కోటు వేసుకొని తిరుగుతున్నాడు అనుకో. హౌ డు యూ నో? ఆ వ్యక్తికి తెలుస్తుంది అతను ఏమిటన్నది. ఇప్పుడు నేనెవరు నాకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్స్ చేస్తున్నాను కాబట్టి కొంత వేరే వాళ్ళకి ఇట్లా అనిపిస్తుండొచ్చు. బట్ టాక్స్ లేనప్పుడు 2009 నుంచి నేనెవరో నాకైతే తెలుస్తుంది కదా. నేనెవరిని అంటే ఊరు పేరు లేని అనామకుడని స్పష్టంగా తెలిసిపోయింది. ఏ కులమతాలు లేనివాడని తెలిసిపోయింది. ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి? నన్ను ఎవరన్నా వచ్చి ఆధార్ కార్డు కోసం అడిగితే నేను కులం అంటే బ్రాహ్మణుని చెప్తాను, నేను నేషనాలిటీ అంటే ఇండియన్ అని చెప్తాను. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. అది ప్రాపంచికపరమైన గుర్తింపులు అవి. సో నేను ఈ కులపు వాడిని అని చెప్పడం నిజమైన నేనుకు సంకేతము కాదు. అందుకే మన ఆధ్యాత్మిక పరిభాషలో నామరూపాలకి అతీతం అని చెప్పారు. ఊరికి ఏమి చెప్పలేదు, ఎన్నో చెప్తారు. భూమి మీద నువ్వు నిలబడవు, కానీ కొన్ని విషయాలు నిలబడతాయి కదా. రమణ మహర్షి నీవెవరో విచారణ చేయి అన్నాడు. చెప్తున్న వ్యక్తి ఎవరో దాన్ని బట్టి దానికి అంత బలం వచ్చింది. రమణ మహర్షిని సాక్షాత్తుగా చూసినప్పుడు ఆ నేను అనే ఒకానొక ప్రశ్నకి జవాబు రమణ మహర్షిగా కనిపిస్తాడు నువ్వు సరిగ్గా చూస్తే. అంటే ఏ డిస్క్రిమినేషన్ లేని స్థితి, ప్రాపంచిక విషయాలు మలినాలు అంటుకొని మనస్సు, జయ అపజయాలకు సంబంధించని వాటికి లొంగని, వాటిని పట్టించుకొని మనస్సు, నా పర అన్న తేడాలు లేని మనస్సు, ఆ స్థితి ఉన్న చోట జీవితకాలం హాయిగా ఉండిపోయే స్థితి, కళ్ళలో ఎలాంటి వెతుకులాట లేని స్థితి, అది కదా నీవు. సో ప్రాపంచికంగా నేను అంటే దాని సహాయం అవసరం. ప్రకృతిపరంగా నేనంటే అది పరిపూర్ణం. ప్రాపంచికంగా నేను అసంపూర్ణం, ప్రకృతిపరంగా నేను అన్నది సంపూర్ణం, పరిపూర్ణం. సో అందుకని అహం మయం కుతో భవతి చిన్వత అయిపత్యహం నిజ విచారణం. ఈ నేను అన్నది ఎక్కడి నుంచి పుడుతుంది? దాని పుట్టుక నువ్వులో ఉంది. చిన్నప్పటి నుంచి నువ్వు వేరేది చూస్తున్నావు, వేరే దాన్ని గుర్తిస్తున్నావు. అవి నీకొక గుర్తింపునిస్తున్నాయి. వాళ్ళ ఫాల్స్ ఐడెంటిటీ, ఒక కులాన్ని నమ్మేవాడు నీకు కులాన్ని అంటగడుతున్నాడు, ఒక మతాన్ని నమ్మేవాడు నీకు మతాన్ని అంటగడతాడు. రకరకాల సిద్ధాంతాలు నమ్మే సిద్ధాంతాలను అంటగడతారు. భయాలు ఉన్నవాడు భయాన్ని అంటగడతాడు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, ఆ పేరెంట్స్ చేసేదల్లా పిల్లలకు భయాన్ని అందివ్వడమే, అంతే. నేను చూశాను నా కళ్ళతో. వాళ్ళు ఎంత భయస్థులు నేను చూసి ఆశ్చర్యపోయాను. అంటే ప్రతిదానికి భయపడతారనమాట. ఎవరన్నా పిలిస్తే కూడా భయపడతారు. అది వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. క్యాకరే స్వేచ్ఛలో ఖులా ఆస్మాన్, దాని కింద నువ్వు తిరిగినప్పుడు అన్ని భయాలు పోతాయి. నాదంటూ ఏది లేకపోతే
ఈ ప్రపంచం గుర్తించే విలువైనవి ఏవి నీ దగ్గర లేకపోతే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చివరికి ఒక్క మాట చెప్తా, మీరే ఆలోచించుకోండి. ఆధ్యాత్మికపరమైన జర్నీ ఎప్పుడు ముగుస్తుంది అంటే, ఎట్లాగైతే ఒక మనిషి, ఒక చిన్న పిల్లవాడు భూమి మీద పుట్టిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత వేరే దాన్ని గుర్తిస్తున్నాడో, వేరే దాన్ని గుర్తించిన తర్వాత, అంటే నువ్వు అనేది గుర్తింపబడ్డ తర్వాత నేను గుర్తింపబడ్డది, నీది గుర్తింపబడ్డ తర్వాత నాది గుర్తింపబడ్డది, నీ అనే భాష వచ్చిన తర్వాత నా అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆధ్యాత్మిక ఒక చరమస్థితి ఏమిటో తెలుసా? ఫస్ట్ నువ్వు పడిపోతుంది, తర్వాత నీది పడిపోతుంది, తర్వాత నీ పడిపోతుంది. ఈ మూడు పడిపోగానే నేను, నాది, నా పడిపోతాయి. బతకతాం. ఇది చాలా చిన్న విషయం. అందుకే జ్ఞానం యొక్క స్థితి ఏమిటి అంటే, నిద్రలో నువ్వు అనుభవించే, అంటే సుషుప్తిలో, ఆ తర్వాత తురియాలో నువ్వు అనుభవించే స్థితి నీ యొక్క నిజమైన స్థితి. మిగతాదంతా స్వప్నం. సరే, మరి ఫిలాసఫికల్ ఉంటుంది అని కొట్టిపడేయకండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను అన్న ఆలోచన మెలకువలని పుడుతుంది చూడండి. రెండోది, నీ చుట్టూ ఎంత సమాజం ఉంటే, ఎంతమంది మనుషులు ఉంటే అంత నేను అనేది బలపడుతుంది. హీరో విలన్ని చూడగానే బలపడతాడు, హీరోయిన్ చూడగానే పువ్వులాగా మారిపోతాడు. ఎందుకు? అక్కడ నేనుకి ఇంపార్టెన్స్ లేదు. సో యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్, అక్కడ నేను వచ్చేస్తుంది. ఒక గుర్తింపు ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉందో అక్కడ నేను వచ్చేస్తుంది. అందుకని సంపూర్ణ నిద్రలో ఎవరైతే ఎరుకతో ఉంటారో ఆ స్థితిని, దాన్ని ఎవరైతే, అంటే ఏవేవి డిసప్పియర్ అయిపోతే గాఢ నిద్ర ఉందో, ఏవేవి లేకపోతే గాఢ నిద్ర ఉందంటే కులము, మతము, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, జెండరు, నీ, నా, దేశాలు, భేదాలు, ఇవన్నీ పడిపోతే నిద్ర మిగిలింది. మెలకువలో కూడా అవన్నీ లేనివాడే జ్ఞాని. అతనే రమణ మహర్షి. అతనే మీలో ఉన్న ఎవరైనప్పటికీ. ఇది ప్రూవ్ చేసే అంశం కాదు. అంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే యూ ప్రూవ్ ఏ పాయింట్. ఆత్మజ్ఞానం అనేది ఎవరికి చెప్పుకోవాల్సింది, ప్రూవ్ చేయాల్సింది కాదు. యూ ఆర్ జస్ట్ గాడ్ సెటిల్డ్ ఫర్ లైఫ్ టైమ్ ఫర్ నో గ్రేట్ రీజన్. ఆ తర్వాత నీకు తోచిన పని ఏదో చేసుకుంటావు అంతే, అంతకుమించి మరేమీ లేదు. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న నిజమైన ప్రశాంతతకి, హాయికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వతి.